Hi students, now let us discuss the grammar. Another topic is degrees of comparison. The previous class we discussed about voice, active voice and passive voice, how we changes from active voice to passive voice. So now let us discuss another topic in the last one, degrees of comparison. This also an examination either 1 mark or 2 marks. 1 mark or 2 marks. 1 or 2 marks అనేది రావడం జరుగుతుంది. Sometimes 1 mark రావచ్చు, sometimes 2 marks కూడా రావడం అనేది జరుగుతుంది. Now, what is degrees of comparison? Degrees of comparison. Degrees means it is the estimation of the force. It means comparison. పోలిక చెప్పడానికి ఉపయోగించడం కోసం ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో కంపేర్ చేసి చెప్పేటప్పుడు కానీ పోలికని చెప్పడానికి మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ there are 3 degrees of comparison. There are how many degrees of comparison? There are 3 degrees of comparison. In that, the positive degree, the comparative degree, the superlative degree. PD, CD and SD అనే షార్ట్ ఫామ్ లో చెప్పడం జరుగుతుందండి. PD, CD and SD. Positive degree, comparative degree and superlative degree. Then the examination point of view, they will give you 1 degrees of comparison, then change into other degrees. Positive ఇచ్చి comparative చేయవచ్చు, superlative లో చేయవచ్చు. లేదా comparative ఇచ్చి positive చేయవచ్చు, superlative చేయవచ్చు. superlative ఇచ్చి positive చేయవచ్చు, comparative చేయవచ్చు. ఏదైనా ఒక డిగ్రీ ఇస్తాడంటే ఆ డిగ్రీ ఇచ్చేసి ఆ డిగ్రీని ఇంకొక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లోకి ట్రాన్స్లేట్ చేయమని అడగడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఈ యొక్క డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనకి రావాలి అంటే ఇట్ ఈస్ టోటల్లీ డిపెండ్ ఆన్ ది ఎడ్జెక్టివ్స్. ఇట్ ఈస్ టోటల్లీ డిపెండ్ ఆన్ ది టాపిక్ ఎడ్జెక్టివ్స్. ఆల్రెడీ we discussed about adjectives in which topic? Any about adjectives we discussed in parts of speech. Adjectives we discussed in parts of speech. Parts of speech lo one of the part is adjective. One of the part is adjective. What is the definition of adjective? Have any idea? Adjective is a word which describes nouns and pronouns. Adjectives are always describes and nouns and pronouns. Adjective is a word which shows the quality and quantity of nouns and pronouns. So adjectives అనేటువంటివి ఎల్లప్పుడూ కూడా nouns యొక్క pronouns యొక్క గుణాన్ని తెలియజేసేటువంటి adjectives ఉంటాయి. There are number of kinds of adjectives. Quality of adjectives ఉంటుంది, quantity of adjectives కావచ్చు, number of adjectives అనేటువంటి ఉంటాయండి. కాకపోతే ఇక్కడ మనము adjectives అనేది ఏ విధంగా ఫైండ్ చేసుకోవాలంటే మనకి ఇక 3 టైప్స్ మనకి రావడం జరుగుతుంది. లైక్ ప్రీవియస్ క్లాస్ లో మనకి వాయిస్ లో చెప్పుకున్నట్టుగానే వర్బ్ ఫార్మ్స్ టెన్సెస్ అనే వాయిసెస్ అని మనం చెప్పుకోవడం జరిగిందండి. సో వాయిస్ లో టెన్సెస్ లో అనేటువంటి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, టెన్స్ లో వర్బ్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో సేమ్ ఆ విధంగానే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో కూడా మనకి ఎడ్జెక్టివ్స్ అనేటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయండి. పాజిటివ్ డిగ్రీలో ఉన్న ఎడ్జెక్టివ్ కంపారిటివ్ లో ఉండదు, సూపర్లేటివ్ లో ఉండదు. సో టోటల్ గా ఎడ్జెక్టివ్ యొక్క ఫామ్ అనేటువంటిది చేంజ్ కావడం అనేది జరుగుతుంది. లైక్ ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హౌ దే ఆర్ చేంజింగ్ ద ఫార్మ్స్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ వన్ ఎడ్జెక్టివ్ గుడ్, బెటర్, బెస్ట్. పాజిటివ్ డిగ్రీలో గుడ్ తీసుకుంటే కంపారిటివ్ బెటర్ అవుతుంది, సూపర్లేటివ్ బెస్ట్ అవుతుంది. ఒకవేళ బ్యాడ్ పాజిటివ్ తీసుకుంటే వర్స్, వరెస్ట్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్. ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ అనేటువంటి మనకి మెటీరియల్ లో ఇవ్వడం జరిగిందండి. మీరు కనుక మెటీరియల్ ఓపెన్ చేసి చూసినట్లయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో నెంబర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ అనేది ఉన్నాయండి. ఆ ఎడ్జెక్టివ్స్ అనేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ టు లెర్న్ ద ఆల్ ఎడ్జెక్టివ్స్ ఇన్ ద మెటీరియల్. అదర్వైజ్ యు కెనాట్ చేంజ్ ఇంటూ 1 డిగ్రీ టు అనదర్ డిగ్రీ. సో కాబట్టి ఎడ్జెక్టివ్స్ అనేది ఏ విధంగా మారుతున్నాయి అనేది తెలుసుకున్నట్లయితే మీరు ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి ఎడ్జెక్టివ్ ని మార్చడం అనేది జరుగుతుంది.
సో అలా రానప్పుడు మనం అడ్జెక్టివ్ ఫామ్ అనేది చేంజ్ చేయడానికి పాసిబిలిటీ కానప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా పాసిబిలిటీ కావడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో సింపుల్ గా అంటే రేట్ అంటే జనరల్ గా అన్నిట్లో కూడా ఈఆర్ ఈఎస్టీ అని అర్థం చేయొచ్చు. ఇలా రెండు రకాలుగా ఉంటుంది మనకి. ఒక మోడల్లో ఏమో ఇలా గ్రేట్ గ్రేటర్ గ్రేటెస్ట్, బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్, హై హయ్యర్ హైయెస్ట్, లో లోయర్ లోయెస్ట్, స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్, టాల్ టాలర్ టాలెస్ట్. ఇలా ఈ విధంగా మనకి కంపారిటివ్ లో ఈఆర్, సూపర్లేటివ్ లో ఈఎస్టీ అనేటువంటి డిగ్రీస్ యూజ్ చేస్తుంటాం. సమ్ టైమ్స్ కొన్ని ఎలా ఉంటాయంటే అడ్జెక్టివ్స్ అనేటువంటి ఈఆర్ ఈఎస్టీ పాసిబిలిటీ కాకుండా పాజిటివ్ డిగ్రీలో బ్యూటిఫుల్ గానీ, యూస్ఫుల్ గానీ, ఇంటెలిజెంట్ గానీ, హ్యాండ్సమ్ గానీ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు కంపారిటివ్ లో మోర్ వస్తుంది అండ్ సూపర్లేటివ్ లోనేమో మోస్ట్ అనేటువంటి యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. We use comparative more and superlative most అనేటువంటి డిగ్రీస్ యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్. ఇలా నెంబర్ ఆఫ్ మనకి ఇవ్వడం జరిగిందండి. డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. ఇండస్ట్రియస్, మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్. కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, most interesting. Anxious, more anxious, most anxious. Surprised, more surprised, most surprised. Boring, more boring and most boring. Recent, more recent, most recent. Famous, more famous, most famous. Splendid, more splendid, most splendid. Common, more common, most common. Handsome, more handsome, most handsome. Stupid, more stupid, most stupid. Happy, happier, happiest. Easy, easier, easiest. Heavy, heavier, heaviest. Sad, sadder, saddest. Hot, hotter, hottest. ఇలా నెంబర్ ఆఫ్ ఇచ్చాడంటే మీరు ఒకసారి వీటన్నిటి కూడా మెటీరియల్ రిఫర్ చేస్తే ఈజీగా ఉంటుంది. So what is the difference? What is the form changes here? So the here degrees of comparison. పోలిక చెప్పడానికి చూస్తున్నాం కాబట్టి గ్రేట్ గొప్ప, గ్రేట్ అంటే కొంచెం ఎక్కువ, గ్రేటెస్ట్ మీన్స్ మోస్ట్ అన్నమాట. అంటే there is no comparison, we use positive degree. The comparison between one person or one thing is called comparative. One person more than his comparison is called superlative degree. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఏంటి సార్ అంటే ఎలాంటి పోలిక లేకుండా ఉన్నట్లయితే, ఎలాంటి కంపారిజన్ చేయకుండా చెప్పాల్సి వచ్చినప్పుడేమో పాజిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. ఒకవేళ కంపారిజన్ అనేది ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో కానీ, ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో కానీ, ఒక ప్రదేశాన్ని ఇంకొక ప్రదేశంతో కానీ కంపారిజన్ చేయడానికి ఉపయోగించలేమో కంపారిటివ్ డిగ్రీ. బిట్వీన్ ద టూ థింగ్స్, టూ ప్లేసెస్, టూ పర్సన్స్ is called comparative degree. Here comparison more than one person, more than one place, more than one thing is called superlative degree. Super ఒక వ్యక్తి కంటే ఇంకొక అందరి లాట్ ఆఫ్ మెంబర్స్ అన్నమాట. అన్ని రకాల వస్తువులతోని, చాలా మంది వ్యక్తులతోని, చాలా రకాల ప్రదేశాలతోని పోలిక చెప్పాల్సి వచ్చినప్పుడు సూపర్లైటివ్ డిగ్రీ అనేది యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఓకేనండి. ఈస్ దేర్ నో కంపారిజన్ ఇస్ కాల్డ్ పాజిటివ్ డిగ్రీ. The comparison between the two things, two persons, two places is called comparative degree. More than two places, more than two things, more than two people is called superlative degree. Whatever it may be, 3 or 4 or 5 or 10, whatever it may be is used in superlative degree. So this is the information about degrees of comparison. Before you are to write adjective forms, how they function. And where do we use it? Positive degree, comparative degree, superlative degree. For example, if you observe here, for example, take one example here. He is a tall boy. He is a tall boy. He is a tall boy అనేటువంటి ఏ డిగ్రీ అవుతుంది అని చెప్పండి. పాజిటివ్ డిగ్రీ అవుతుందా, కంపారిటివ్ డిగ్రీ అవుతుందా, సూపర్లేటివ్ డిగ్రీ అవుతుందా? He is a tall boy. Is there any comparison? ఇక్కడ ఇచ్చిన వాక్యంలో ఏదైనా కంపారిజన్ అనేది ఉన్నదా? సో there is no comparison. He is a tall boy. అతను ఒక పొడవైనటువంటి బాలుడు కాబట్టి కంపారిజన్ ఏది లేదు కాబట్టి ఉన్నదని పాజిటివ్ డిగ్రీగా చెప్తాము. He is taller than Ravi. He is taller than Ravi. రవి కంటే అతను
పొడవుగా ఉన్నాడు అంటే కంపారిజన్ బిట్వీన్ హి అండ్ రవి. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో కంపారిజన్ చేసి చెప్పాడు కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. He is the tallest boy in the class. Here comparison he to total class. మొత్తము క్లాస్ మొత్తంలో ఈ అతడు చాలా పొడవైనటువంటి బాలుడు అని చెప్తున్నాడు కాబట్టి he is the tallest boy in the class. That's why it is a superlative degree అవుతుంది. సో కాబట్టి ఇది superlative degree గా చెప్తున్నారంటే more than one comparison is called superlative degree. The comparison between two persons comparative degree. If there is no comparison is called positive degree. So ఇది మనము అర్థం చేసుకోవచ్చండి. The comparative degree, the adjectives should follow the definite article. Everybody should remember it. So కాబట్టి ఎప్పుడైనా మనకి superlative degree అంటే చూడండి అర్థం చేయండి. tall, taller, tallest. Tall, taller, tallest. According to the adjectives, you also find out that is in a positive degree or comparative degree or superlative degree. అంటే adjective ప్రకారంగా కూడా మీరు అది పాజిటివ్ డిగ్రీలో ఉందా, కంపారిటివ్ డిగ్రీలో ఉందా, సూపర్లేటివ్ డిగ్రీలో ఉందా అనే కొన్ని విషయాన్ని తెలుసుకోవచ్చు. Pick the adjective. Then after we find out given in which degree we have to change it to other degrees. సో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకి సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఎప్పుడు కూడా ఏముండాలంటే డెఫినెట్ ఆర్టికల్ అనేది ఉండాలి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో కూడా సూపర్లేటివ్ డిగ్రీ ముందు అడ్జెక్టివ్ ఆర్టికల్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే ఇంకా మనకి డెఫినెట్ ఆర్టికల్ అనేది ఉంటుంది. డెఫినెట్ ఆర్టికల్ రూల్స్ లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్ ఇన్ definite article. Before superlative degree we use definite article. The tallest, the highest, the biggest, the lowest, the most beautiful, the most handsome, the most intelligent. So ఇది మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. So కాబట్టి you have to remember before superlative degree you have to use definite article. So he is the tallest boy in the class. So ఇది మనకి కంపారిజన్ చేసుకొని చెప్పుకోవచ్చండి. సో ఈ విధంగా మనము అడ్జెక్టివ్స్, టైప్స్ ఆఫ్ డిగ్రీస్ మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసామండి. దీని బేసిస్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెటీరియల్ లో టేబుల్ రూపంలో 4 మోడల్స్ ఇవ్వడం జరిగింది. హియర్ గివెన్ 4 మోడల్స్. ఇన్ ద 4 మోడల్స్ దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్స్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 3 మోడల్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ అండి. ఆ 3 మోడల్స్ లో ఏది అడుగుతారనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఆ 3 మోడల్స్ అయితే మీరు తెలుసుకున్నట్లయితే ఈజీగా మీరు ఏ మోడల్లో ఎలాంటి వర్డ్స్ ఉంటాయని మీకు ఐడియా ఉండాలి. ఇక్కడ ఆ మోడల్ బట్టి ఆటోమేటిక్ మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది చేయొచ్చు. ఇన్ దట్ మోడల్ తీసుకోవచ్చు పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలో మనం ఫస్ట్ మోడల్ అర్థం చేస్తే ఫస్ట్ మోడల్లో పాజిటివ్ డిగ్రీ ఏం స్టార్ట్ అవుతుందంటే నో అదర్ అనే మోడల్. నో అదర్, the adjective should use between the words like as, so as అనేది వాటి ముందు ఉంటుంది. కంపారిటివ్ డిగ్రీలోనేమో than, any, other ఉంటుంది. సూపర్లేటివ్ డిగ్రీలోనేమో the plus సూపర్లేటివ్ డిగ్రీ అంటే there is no other words ఉంది. the biggest, the highest అనేది సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. సో ఫస్ట్ మోడల్లో పాజిటివ్ డిగ్రీ ఏముంటుందంటే no other. No other boy in the class is as tall as Ravi. అంటే no other అనేది కనబడిందంటే it is indication of the first model. The adjectives we use between as and so as. సో దాని కంపారిటివ్ మార్చాలంటే ఏం వర్డ్ తీసుకోవాలంటే than, any, other. Ravi is taller than any other boy in the class అనుకోవచ్చు. నెక్స్ట్ సూపర్లేటివ్ అయితే ఓన్లీ the tallest. Ravi is the tallest boy in the class. ఇది మోడల్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నో అదర్ ఒకటి అండ్ దెన్ ఎనీ అదర్ అనేది ఫస్ట్ మోడల్ గుర్తుపెట్టుకోవాలి. దెన్ సెకండ్ మోడల్ తీసుకుంటే వెరీ ఫ్యూ, యాస్ ఆర్ సో యాస్. సో సెకండ్ మోడల్లో పాజిటివ్ డిగ్రీలో ఏముంటుందంటే పాజిటివ్ డిగ్రీలో మనకి వెరీ ఫ్యూ అనేటువంటి వర్డ్ తో స్టార్ట్ అయిందంటే దట్ ఈస్ పాజిటివ్ వర్డ్ అన్నమాట. అకార్డింగ్ టు ది అడ్జెక్టివ్ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ గివెన్ ఇన్ విచ్ డిగ్రీ. ఇచ్చిన అడ్జెక్టివ్ ప్రకారంగా మీరు ఏ డిగ్రీలో ఉంటారో తెలుసుకోవచ్చండి. గ్రేట్ ఉందండి, గ్రేట్ ఉంటే పాజిటివ్ డిగ్రీ అనుకోవాలి. గ్రేటర్ ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ అనుకోవాలి. గ్రేటర్ ఉంటే కంపారిటివ్ డిగ్రీ అనుకోవాలి. గ్రేటెస్ట్ ఉందనుకోండి సూపర్లేటివ్ డిగ్రీ అనుకోవాలి. బ్యూటిఫుల్ ఉంది పాజిటివ్ డిగ్రీ,
మోర్ బ్యూటిఫుల్ ఉంది కంపారిటివ్లీ, మోస్ట్ బ్యూటిఫుల్ ఉంది సూపర్లేటివ్లీ అన్నమాట. సో ఈ విధంగా ఎడ్జెక్టివ్ బట్టి కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నో అదర్ ఉంది అనుకోండి, మోడల్ 1 అనుకోవాలి, దాన్ ఎనీ అదర్ రావాలి కంపారిటివ్. వెరీ ఫ్యూ ఉంది అనుకోండి, అప్పుడు ఏం కావాలండి, దాన్ మెనీ అదర్ కానీ దాన్ మోస్ట్ అదర్ కానీ రావాలి. దాన్ మెనీ అదర్ దాన్ మోస్ట్ అదర్ అనేది తీసుకోవాలి. మెనీ అదర్ తీసుకున్నా ఏం లేదండి, మోస్ట్ అదర్ అనేది మీరు తీసుకోవచ్చు. సూపర్లేటివ్ ఏం రావాలి, వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ అనేది తీసుకోవాలి. వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ అనేది యూజ్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద సెకండ్ మోడల్. వెరీ ఫ్యూ పాజిటివ్, కంపారిటివ్ నేమో దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్, సూపర్లేటివ్ నేమో వన్ ఆఫ్ ద అనేది ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఫ్యూ సిటీస్ in India, very few cities in India are as Hyderabad as. Very few cities in India are as Hyderabad as India. ఈ విధంగా మనకి కంపారిటివ్ గా సెకండ్ మోడల్ లో పాజిటివ్ తీసుకోవచ్చు అన్నమాట. లేకపోతేనేమో వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ as big as Hyderabad. Hyderabad is bigger than many other cities in India. Superlative again. Hyderabad is one of the most biggest cities in India. So ఈ విధంగా మనకి ఆ యొక్క ఎగ్జాంపుల్ బట్టి ఆటోమేటిక్గా మీరు ఫార్మ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఆ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ మనం మోడల్లోకి చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ థర్డ్ మోడల్ చూస్తే థర్డ్ మోడల్ మనకు ఓన్లీ పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ ఉంటుందండి. దేర్ ఇస్ నో సూపర్లేటివ్ డిగ్రీ ఇన్ థర్డ్ మోడల్. థర్డ్ మోడల్ ఓన్లీ పాజిటివ్ అండ్ కంపారిటివ్ డిగ్రీస్ మాత్రమే ఉంటాయండి. పాజిటివ్ డిగ్రీ అనేది నెగిటివ్ లో ఇచ్చింది అనుకోండి, మీరు పాజిటివ్ లోకి చేయాలి. ఒకవేళ పాజిటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ ఉందనుకోండి, కంపారిటివ్ నెగిటివ్ లో మార్చుకోవాలి అన్నమాట. సో లైక్ క్వశ్చన్ టాగ్ లాగా పాజిటివ్ నెగిటివ్ చేయడం, నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేయడం ఉన్నట్టుగానే ఈ యొక్క ఫార్మ్స్ ఏంటంటే చేసుకోవాలండి. అదే కంపారిటివ్ లో కలిపేమో ఓన్లీ దాన్ అనేటువంటి ఒక వర్డ్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెగిటివ్ టు పాజిటివ్, పాజిటివ్ టు నెగిటివ్ గా మనము ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎలిఫెంట్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ ద జిరాఫ్. ద ఎలిఫెంట్ ఈజ్ not so tall as the giraffe. The giraffe is taller than the elephant. The giraffe is taller than the elephant. Elephant కంటే జిరాఫ్ అనేది చాలా పొడవైనది. ఎలిఫెంట్ అనేది జిరాఫ్ కంటే పొడవైనది కాదు. చెప్పిన విధానం ఒకటే, కాకపోతే మీనింగ్ ఒకటే, చెప్పే విధానం వేరన్నమాట. ఎలిఫెంట్ అనేటువంటిది జిరాఫ్ కంటే పొడవైనటువంటిది కాదు. జిరాఫ్ అనేటువంటిది ఎలిఫెంట్ కంటే చాలా పొడవైనటువంటిది అని చెప్పడం అన్నమాట. పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్ లోనే నో నాట్ అనేటువంటి యాడ్ చేసుకుంటూ వాటిని మనం పాజిటివ్ నుంచి కంపేర్ నుంచి పాజిటివ్ లోకి చేయడం అనేది జరుగుతుంది. దేర్ ఇస్ నో సూపర్లేటివ్ డిగ్రీ ఇన్ థర్డ్ మోడల్. ఈ యొక్క 3 మోడల్స్ అనేటువంటి మీకు రావాలి. ఈ 3 మోడల్స్ అనేవి చేస్తే మీరు ఈజీగా ఎడ్జెక్టివ్స్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసుకొని దాని బట్టి మీరు ఆ యొక్క డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ మీకు మెటీరియల్ కూడా క్లారిటీ ఇచ్చానండి. మోడల్లో థర్డ్ మోడల్ అనేది మన ఇచ్చిన టేబుల్లో ఈ 3 మోడల్స్ అనేది చూసుకోండి. పాజిటివ్ డిగ్రీ నో అదర్ ఉండాలి, కంపారిటివ్ డిగ్రీ దాన్ అనేది ఉండాలి, సూపర్లేటివ్ డిగ్రీ దాంట్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉండాలి. సెకండ్ మోడల్ ఏమో వెరీ ఫ్యూ అనేది ఉండాలి, కంపారిటివ్ తీసుకోవాలి, దాని మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ తీసుకోవాలి. అండ్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేసేమో వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ మోడల్ మనకి ఓన్లీ పాజిటివ్ డిగ్రీ అండ్ కంపారిటివ్ డిగ్రీ ఉంటుందండి. నెగిటివ్ ఉంటే పాజిటివ్ డిగ్రీలో ఉంటే నెగిటివ్ ఉంటే కంపారిటివ్ డిగ్రీ పాజిటివ్ చేయాలి. ఒకవేళ కంపారిటివ్ డిగ్రీ నెగిటివ్ ఇచ్చినటువంటి పాజిటివ్ డిగ్రీ పాజిటివ్ మార్చుకుంటున్నారండి. కంపారిటివ్ మాత్రం ఓన్లీ దాన్ అనే ఒక వర్డ్ ఇచ్చడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండ్ లేటర్ దిస్ టేబుల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ యొక్క టేబుల్ అనేది ఒకటి నేర్చుకుంటే దాన్ని బట్టి మీరు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అండి. ఈజీగా మీరు మార్క్స్ అనేది చేయొచ్చు ఎగ్జామ్. సో ఈ విధంగా మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో 3 డిగ్రీస్ ఎడ్జెక్టివ్స్ నేర్చుకోండి. ఇక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మోడల్ మార్చడానికి 3 మోడల్స్ ఉండే వర్డ్ చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మనము దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అనేటువంటిది డిస్కస్ చేద్దామండి.
నేను ఎగ్జామ్స్ అనేది డిస్కస్ చేసినట్టయితే మీకు కొద్దిగా క్లారిటీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.